చామంతి ఇంట్లో అటుగా వెళ్తూ ఉంటే ప్రేమ్ చూసుకోకుండా వచ్చి డాష్ ఇస్తాడు. చామంతి, ప్రేమ్‌ల తలలు ఒకరికి ఒకరు ఢీకొనడంతో చామంతి కింద పడిపోతూ ఉంటుంది. అయితే చామంతి కింద పడకుండా ప్రేమ్ పట్టుకొని ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అయితే ఒకరి తలను ఒకరు ఢీకొట్టడంలో ప్రేమ్ నుదుటిన ఉన్న కుంకుమ బొట్టు కాస్త చామంతి పాపిట్లో కుంకుమలా అంటుకుంటుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇదంతా చూస్తున్న రోజా, "అత్తయ్య ఒకసారి అటు చూడండి" అని ఇద్దరిని కూడా చూపిస్తూ ఉంటుంది. దాంతో రమాదేవి "ఏయ్ చామంతి" అంటూ అరుస్తూ అక్కడికి రావటంతో ఇద్దరు తేరుకొని చామంతి లేచి నిలబడుతుంది. "నీకింకా సిగ్గు శరం రాలేదా?" అంటూ రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది. "ఆంటీ, ఆ నుదుటిన సింధూరం చూడండి ఆంటీ" అని నిషా చెప్తూ ఉంటుంది. దాంతో రమాదేవి మండిపడుతూ "నిన్ను" అంటూ గొంతు పట్టుకొని పాపిట్లో ఉన్న నుదుటిని తుడిచేయటానికి ముందుకు వస్తుంది. అయితే "అమ్మా" అంటూ ప్రేమ్ అడ్డుపడతాడు. చామంతిని పక్కకు తోసేస్తాడు. "ఏంటి నువ్వు అడ్డుపడుతున్నావు? ఆ నుదుటిన పాపిట్లో సింధూరం కనపడ్డం లేదా నీకు?" అని రమాదేవి నిలదీస్తూ ఉంటే, "అమ్మ, నేను చూసుకోకుండా ఢీకొట్టడం వల్లే ఇది ఇలా జరిగింది. వదిలేసేయమ్మా" అని ప్రేమ్ అంటే, "ముందు ఆ సింధూరం తుడపవే, తుడుపు" అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. "ఆయన ద్వారా ఏర్పడిన ఈ సింధూరాన్ని నా చేతులతో నేనే ఎలా తుడిపేయగలను?" అని చామంతి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అయితే పొరపాటుగా జరిగింది కాదా అంటూ రమాదేవి మండిపడుతూ ఉంటుంది. "అత్తయ్య, అది చూసావా, ఏమీ మాట్లాడకుండా ఎలా నిల్చొని ఉందో" అని రోజా ఇంకా లేనిపోనివి చెప్తూ ఉంటుంది.